ఇవాళ వాళ్ళు 36 ఏండ్లు 38 ఏండ్లు 40 ఏండ్లు సేవ చేసి ఆర్టీసీకి యవ్వన జీవితాన్ని దారబోసి కష్టం చేసి పనిచేయడం వలన ఆర్టీసీ ఆస్తులన్నీ ఇంతింతై వటుడింతైన చందంగా వచ్చింది. మరి వాళ్ళు ఏం అడుగుతలేరు, గొంతెమ్మ కోరికలు కాదు, బిచ్చం అడుగుతలేం. మా జీతా పైసలు మాకు ఇవ్వండి, మేము పనిచేసిన పైసలు అంటా ఉన్నాం. 15 ఏండ్ల నుంచి ఇవాళ వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉన్నాయి. లీవ్ ఎన్కాష్మెంట్లు ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి, అట్లాగే పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, 2013 ఉన్నాయి, 21 ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా వాళ్ళకి రావాల్సినవి ఉన్నాయి. ఎందుకు ఇవ్వద్దు? ఇవాళ పనిచేసే కార్మికునికేమో జీతం వస్తూ ఉన్నది, సర్వీస్లో ఉన్న వాళ్ళకి జీతం వస్తుంది, రిటైర్డ్ అయిన వాళ్ళకి జీతం రాదు. రానప్పుడు ముందు ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వద్దా? అది ఇవ్వకుండా యాజమాన్యానికి గవర్నమెంట్కి అక్కర్లేదు. ఇవాళ వాళ్ళకి తెలివి ఉండాలి. ఎందుకంటే రిటైర్డ్ అయిన కార్మికుడు రోడ్డు మీద పడతాడు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేయడం, దీన్ని అమానుషం, దీన్ని ఖండిస్తున్నాం. యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రెండోది, చాలని జీతాలు, పెన్షన్ ఉండదు. 2000 3000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా మరి హయ్యర్ పెన్షన్ రావాలంటే ఇవాళ ఆర్టీసీ కార్మికుల పిఎఫ్ డబ్బులన్నీ పిఎఫ్ ట్రస్ట్ కట్టకుండా యాజమాన్యం వాడుకోవడం వలన ఇవాళ మాకు హయ్యర్ పెన్షన్ కూడా రావట్లేదు. అంటే తాత్కాలికంగా 8000 10,000 12,000 హయ్యర్ పెన్షన్ వస్తుంది, 15,000 20,000 రావాల్సిన వాళ్ళకి. ఇదంతా కూడా యాజమాన్య వైఖరి. యాజమాన్యం మరి ఆర్టీసీలో మేము పనిచేసినాం, పిఎఫ్కి మా జీతంలో కట్ అయిన డబ్బులు తిరిగి పిఎఫ్ ట్రస్ట్కి వాళ్ళు చెల్లించకపోవడం వల్ల జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సిందేనా ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్, ఈ యాజమాన్యం? మరి వాళ్ళ యాజమాన్యమే బాధ్యత వహించాలి. యాజమాన్యం కట్టకపోవడం తప్పు. దాదాపు 1600 కోట్ల రూపాయలు వీళ్ళు వాడుకోవడం జరిగింది.